డాక్టర్ గారు, సప్లిమెంట్స్ అయిపోయి, బ్లడ్ టెస్ట్లు అయిపోయి, పిఆర్పి అయిపోయి, సీరమ్స్ అయిపోయాయి. వాట్ నెక్స్ట్? ఫైనల్ మజిలీ ఏంటి? బట్టతలలో ఫైనల్ మజిలీ అండ్ స్టాండర్డ్ అంటే ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనేనండి. ఓకే. మరి అది బడ్జెట్తో కూడుకున్నది కదా? డెఫినెట్లీ Okay. డెఫినెట్లీ బడ్జెట్తో కూడుకున్నదే. కాకపోతే బడ్జెట్ విషయాన్ని హైలైట్ చేసుకోకూడదు మనం. ఓకే. బడ్జెట్ విషయాన్నే పట్టుకొని కూర్చున్నప్పుడు క్వాలిటీ మిస్ అవుతున్నామేమో. ఓకే. వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ లైఫ్ టైం చేసుకునే సర్జరీ మీద క్వాలిటీకి మనం డబ్బు పెట్టాల్సి వస్తుంది. ఓకే. ఎక్స్పర్టీజ్ స్కిల్ పైన మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కనుక బెటర్ బడ్జెట్ అనే విషయం అనే లెన్స్ త్రూ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని చూడకండి. ఓకే. ప్రాక్టికల్ అప్రోచ్ చాలా అవసరం. సో ఆఖరి మజిలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే అయినా తల తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నాం అన్నది ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఓకే. ₹2 ఎక్కువైనా పర్వాలేదు, స్కిల్ఫుల్ చేతుల్లో పెట్టండి. ఓకే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది కదా, అది నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? పర్మనెంటేనండి. పెట్టినవి అంటే 30-40 ఏళ్ళు ఉండేది పర్మనెంట్ కిందే లెక్క. ఓకే. ఎస్ అండి. ఆ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో అది వెనక డోనర్ ఏరియా నుంచి తీస్తాం. అందులో సేఫ్ డోనర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియా మొత్తం మిగతా ఈ టాప్ ఏరియాతో భిన్నంగా ఉంటుంది. ఏ రకంగా? రూట్స్లో రిసెప్టర్స్ ఉండవు వెనక, ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి. దేనికి రిసెప్టర్స్? డిహెచ్టి అనే హార్మోన్ వచ్చి క్లింగ్ అయ్యి రూట్ని ష్రింక్ చేయగల కెపాసిటీ ఉన్న డిహెచ్టి అతుక్కునే రిసెప్టర్స్ ఇక్కడ ఉంటాయి కనుకనే అవి ష్రింక్ అయ్యి చిన్న ఏజ్లోనే పోయి బట్టతల అవుతుంది. వెనక ఉన్న రూట్స్కి, ఆ సేఫ్ డోనర్లో ఉన్న రూట్స్కి రిసెప్టర్సే లేవు. ఇంకా బట్టతల హార్మోన్ వచ్చి ఎక్కడ అతుక్కుంటుంది? సో మీరు చూడండి, బాగా ఏజ్ అయిపోయిన తాత, ముసలివాళ్ళు అలాంటి వాళ్ళకి మొత్తం గుండెంతా ఖాళీ అయినా వెనక పార్ట్ ఇట్లా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అది డిహెచ్టి రెసిస్టెంట్ జోన్. సో ఆ జోన్ నుంచి రూట్స్ తీసుకొని ఇక్కడ నాటుతారు కనుక వాటికి బట్టతల రాదు. ఉన్నది కాస్త మెయింటైన్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఏజ్తో కొంచెం పలసబడతాయి కానీ రూట్స్ ఉంటాయి. అట్లీస్ట్ బట్టతలకి అటాక్ అవ్వవు. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు వెనక ఉన్న తీసుకొచ్చి ముందు పెట్టాం అన్నారు. అలా కాకుండా అసలు నిల్లు అసలు లేదు, అప్పుడు వాళ్ళకి ఎలా? వెనక అసలు లేనప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయలేమండి. అంటే వెనక అసలు లేదు అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత అవసరం అనేది చూసుకోవాలి. గెడ్డం నుంచి, ఈ పార్ట్ నుంచి, ఛాతీ నుంచి కూడా తీసుకొని పెట్టచ్చు. కాకపోతే అవి ముందు పెట్టడం ద్వారా చాలా కోర్స్గా ఉంటాయి, అవి రఫ్గా ఉంటాయి ఆ హెయిర్. సో హెయిర్ లైన్కి అది వాడడం అంత బాగోదు. సో ఇప్పుడు డోనర్ ఏరియా బాగా వాడేసి ఒకప్పుడు ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వెనక ఇంకా బట్టతలు ఎక్స్టెండ్ అయింది, పెట్టిన ఉన్నాయి కానీ ఒకప్పటి నేటివ్ హెయిర్ పోయినాయి. అక్కడ పెట్టడానికి గడ్డము, చెస్ట్ హెయిర్ యూజ్ అవుతాయి. ఫిల్లింగ్ కి కాస్త అక్కడక్కడ గ్యాప్స్ ఉన్న చోట పరుచుకోవడానికి ఈ రూట్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో డోనరే లేని కండిషన్ మాక్సిమం ఉండదు చాలా మందిలో. అలాంటి కండిషన్స్ లో ఈ రూట్స్ ని వాడుకోవచ్చు. గడ్డం దగ్గర, ఛాతీ దగ్గర. అసలు హెయిరే లేని స్థితిలో ఎస్థెటిక్గా ఉండాలి అంటే విగ్స్, సిలికాన్ ప్యాచెస్ ఈ మధ్య ఉంటానే ఉన్నాయి. చాలా సింపుల్, అవి జస్ట్ గ్లూ పెట్టేసుకోవచ్చు, మనమే పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ ఉంటాయి, పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఆ గ్లూ స్టిక్కర్స్ అన్నారు కదా, అవేమీ ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇలాంటివి ఏమి అవ్వవా? అవి ముందు ఏదైనా సరేనండి, మామూలుగా గ్లూ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా ముందు మనం కాస్త టెస్ట్ డోస్ చేసుకుని ఒక వారం రోజుల పాటు చేతి మీదో, నెక్ మీదో, చెవి వెనకో పెట్టి టెస్ట్ చేసుకుని వాడతారు. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఉంటాయి, చాలా వరకు ఇరిటెంట్స్ లేనివే ఉంటాయి గనక సేఫే. కాకపోతే మనం ఎలాంటి చోట చేయించుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నారా లేదా చూసుకోవాలి కదా. సో దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాము, అది గ్యారంటీ. సో బయట ఎక్కడ చేసుకుంటున్నాం, ఎలాంటిది వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఆ గ్లూ స్ట్రిప్స్ ఉంటాయి, ఆన్లైన్ లో కూడా దొరికేస్తాయి. సో అవి గ్యారంటీ లేదు. ఆన్లైన్ లో దొరికేసినప్పుడు ఉన్నారండి, ఒకరు అయ్యారు అలా. వాడి 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 స్కాల్ప్ బాగా ఇరిటేట్ అయ్యి ఇంకా అసలు చాలా ఇరిటేషన్ వచ్చి చెమటకాయలాగా, పొక్కుల్లాగా చాలా వచ్చేసి ఇప్పుడు అసలు ఏ ట్రీట్మెంట్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఓ మై గాడ్. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదేనండి, టెస్ట్ డోస్ కంపల్సరీ. అండ్ బ్యూటీ పార్లర్స్లో కూడా కొన్ని సెంటర్స్లో పెడతారు ఇవి విగ్స్, సిలికాన్ ప్యాచెస్ అండి. క్లినిషియన్ నోస్
క్లినిక్లో డాక్టర్స్కి ఐడియా ఉంటుంది ఎస్. ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నాము ఏంటి అని. అండ్ జనరల్గా ఇవి మెడికల్ బేస్డ్ నుంచి డీలర్స్ నుంచి తీసుకున్న ఉంటాయి కనుక సేఫ్టీ అనేది చూస్తారు. ఓకే. అదే పార్లర్ వాళ్ళు మీకు అంత గ్యారంటీడ్గా స్కిన్ సేఫ్టీ గురించి చెప్పగలరా? ఒకవేళ బర్న్ అయిందే అనుకుందాం, పార్లర్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య. నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ గ్లూస్ మాత్రమే కాదు, కెమికల్ పీల్స్ లాంటివి ఇవి ఇంటికి వచ్చి కూడా చేస్తున్నారు కదా కొన్ని యాప్స్ త్రూ. ఈ పార్లర్ వాళ్ళు కూడా చేస్తారు పీల్స్. కానీ ఇన్ కేస్ బర్న్ అయింది అనుకోండి, స్కిన్ బర్న్ అయింది, అప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. సో ఎందుకు క్లినిక్కే వచ్చి పీల్స్ చేసుకోవాలి, కొన్ని ఫేస్ ఆర్ స్కిన్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్. సరే బర్న్ ఎలా మేనేజ్ చేయాలనేది అట్లీస్ట్ తెలిసి ఉండాలి. బర్న్ అయ్యాక ఏంటి, మొన్న ఒకరు పీల్ చేయించుకున్నారు, అన్ఈవెన్గా పీలింగ్ అయింది, బర్న్స్ అయినాయి నెక్కి. కాల్ చేస్తే బ్యూటీషియన్కి మళ్ళీ పీల్కి రండి, అది కూడా పొద్దు అని అన్నారట. అది ఎంత డేంజర్ తెలుసా అండి? కాలిన చోట నువ్వు యాసిడ్ వేస్తున్నావు, నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? డీప్ వాళ్ళంటే ఏదో ఒకటి చేసి వీళ్ళని సంతృప్తి పరచాలని వాళ్ళు బిజినెస్ వైజ్గా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ స్కిన్ బర్న్స్ వాటిని మేనేజ్ చేయడము ఇవన్నీ వస్తాయి. అదే క్లినిషియన్ అనుకోండి, మీకు కొలాజన్ థెరపీ దగ్గర నుంచి మొదలు పెడతారు. అది సో ఇంత వేరియేషన్ ఉంటుంది. ప్రోడక్ట్ మీద మనం కొంచెం అటు ఇటు చూసుకొని టెస్ట్ డోస్ చేసి వాడాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే. మంచి ఏరియా అంటే ఈ నెక్, ఇయర్, బిహైండ్ ద ఇయర్ ఆర్ ద గుడ్ ఏరియాస్ ఫర్ టెస్ట్ డోస్. ఓకే. ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఎందుకు అన్యాచురల్గా కనిపిస్తుంది, న్యాచురల్గా ఎందుకు ఉండదు? చాలా మంది అండి మనం ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినప్పుడు, అంటే నాకు అనిపించినవి చెప్తున్నాను, నాకు జుట్టు ఇక్కడ దాకా కావాలంటారు. ఎందుకంటారు? ఇక్కడ మజిల్ ఉంటుందండి, ఈ మజిల్ దాకా రాకూడదు, అన్యాచురల్గా ఉంటుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కోరిక ఉంటుంది, నా ఫోర్ హెడ్ పెద్దగా ఉంది, కొంచెం చిన్నగా చేసుకోవాలని. అందులో అత్యుత్సాహంతో ముందుకి లైన్ గీయమంటారు. వి ఎక్స్ప్లెయిన్ దెమ్, ఇలా కాదు ఇలా కాదు అని చెప్తాం. బట్ ఫైనల్ ఏంటంటే కొందరు ఇన్సిస్ట్ చేసినప్పుడు తప్పదు. కొన్ని చోట్ల మేమైతే చెయ్యమట్లా, స్ట్రిక్ట్లీ అది చెప్పే కన్సల్టేషన్లో చెప్తాం. కానీ కొన్ని చోట్ల జరుగుతుంది ఇది. సో మనం పేర్లు ఎందుకు, కానీ సెలబ్రిటీస్ చాలా చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని. ఒకటి అది, అంటే హెయిర్ లైన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ క్లినిషియన్ చేతిలో కాకుండా పేషెంటే చేతుల్లోకి తీసుకుంటే ఇలా ప్రాబ్లం, క్లయింటే అది చేతిలోకి తీసుకుంటే ఇలా జరగచ్చు. అండ్ ఎక్స్పెక్టేషన్స్, వెన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఆర్ డిఫరెంట్. రియాలిటీని మనం చెప్పే ప్రయత్నం చేస్తాము, అయినా వీళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంటారు, పలానా వాడు చేసుకున్నాడు ఇలా ఉంది, నాకు కూడా ఇలా అయిపోద్దని. వాళ్ళ డోనర్ వేరు, మీ డోనర్ వేరు, మీ హెయిర్ టెక్స్చర్ వేరు, వాళ్ళ డెన్సిటీ వేరు, మీ డెన్సిటీ వేరు. టూ మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి చూసుకోవడంలో. ఆ ఫోటో చూసి ఇలా కావాలని వస్తారు, అలా రాదు లాస్ట్కి. డెన్సిటీ ఇవ్వగలం చక్కగా, వాళ్ళ డోనర్ని బట్టి అన్నీ ఇవ్వగలం, కానీ అలాగే కావాలని వాళ్ళు ఊహించుకున్న వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది, దాన్ని మనం రీచ్ అవ్వడం అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు రియాలిటీ మ్యాచ్ అవ్వదు. సో ఇలాంటి కేసెస్లో ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అన్యాచురల్గా కనబడుతూ ఉంటుంది. అండ్ కొంతమంది చెస్ట్ హెయిర్, బియర్డ్ హెయిర్ ఫ్రంట్లో పెడుతూ ఉంటారు, వెనకది కాపాడుకోవాలి, నాకు అక్కడ వద్దు ఇక్కడిది అని వాళ్ళు డిసైడ్ అయిపోయి చెప్తూ ఉంటారు. కొన్ని క్లినిక్స్ అలా చేసినప్పుడు కూడా గుర్తుపట్టి చేసేవాళ్ళు చేస్తారు, లేదా ఒక్కోసారి వీళ్ళు వినలేదని చేసేస్తూ ఉంటారు. అది బయటకు వచ్చినాక రిజల్ట్ అట్లా అన్రియలిస్టిక్గా ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మీరు నువ్వు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఎస్ అండి, చాలానే జరుగుతుంటాయి. ఎందుకు? వాళ్ళ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ అతిగా పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా వచ్చే వరకు వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, అప్పటిదాకా నువ్వు చెప్తాం. రెండవది డోనర్ ఏరియా ప్రాపర్ గా లేనప్పుడు, చాలా లిమిటెడ్ యాక్సెస్, పెట్టాల్సిన ఏరియా ఎక్కువ, రెసిపియంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది, డోనర్ కొంచెమే ఉంది. ఎక్కడ న్యాయం చేస్తాం మనం? ముందు పెడితే వెనక ఉండదు, ఎవర్రా చేసింది అంటారు. అది వాళ్ళకి అర్థం చేపించి, వద్దండి యు ఆర్ నాట్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్ టు గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బెటర్ ఆప్ట్ ఫర్ సిలికాన్ ప్యాచ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి నో చెప్తూ ఉంటాము. డోనర్ ఏరియానే ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు వద్దంటూ ఉంటామండి. ఎక్కువగా సందర్భాల్లో ఇదే ఉంటుంది. అంటే ఒక రొట్టె ముక్క ఉంది, దాన్ని 5గురికి పంచాలంటే ఎవరికి సరిపోదు. ఒక ప్యాచ్ లాగా చిన్న డోనర్ ఏరియా నుంచి 4 ఇంతలు పెట్టాలన్నప్పుడు డెన్సిటీ కాంప్రమైజ్ అవుతారు, సాటిస్ఫాక్షన్ ఉండదు, అక్కడ చల్లినట్టుగా పెట్టలేము. అది క్లయింట్కి హోప్ ఇవ్వలేమండి అంటే వాళ్ళు బాధపడతారు, పెట్టాక హోప్లెస్ అయిపోతారు. సో ఇలాంటి కేసెస్లో ముందే స్ట్రిక్ట్గా నో చెప్తామండి. ఓకే.
ఇప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఒక్కొక్క క్లినిక్ 40,000 50,000 చెప్తే ఒక్కొక్క క్లినిక్ 1,00,000 2,00,000 చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్? డెఫినెట్గా అండి, ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మనం ఐ థింక్ లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం కొన్ని ఇందులో పాయింట్స్. ఒకటి ఎక్స్పర్టీస్, ఓకే. 2 మషిన్, స్కిల్ఫుల్ టీమ్. ఓకే. ఇవన్నీ ఉన్న చోట ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. అండి, మనం మొదలైనప్పుడు ఒక శాలరీతో మొదలై ఉంటాం. తర్వాత ప్రతి సంవత్సరం మన శాలరీ పెరగాలనే కోరుకుంటాం. అలాగే ఆ స్కిల్ఫుల్ టీం కూడా కోరుకుంటుంది కదా. ఒకే టీంని కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశామండి క్రౌన్స్లో అయితే. సో వాళ్ళు ఎదుగు బదుగు లేకుండా అక్కడే ఉండరు కదా, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. క్రౌన్స్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఒక బ్రాండ్గా ఎదుగుతున్నంత వరకు ఈ 9 ఏళ్ల కాలంలో ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఈ బ్రాండ్ ఖర్చుతో పాటు ఎక్స్పర్టీస్, స్కిల్ఫుల్ టీమ్ని మేనేజ్ చేయాలి. మీకు అదే రిజల్ట్ని అంటే ఒక ఫ్రెండ్ చెప్పారని వస్తారండి, ఫ్రెండ్కి మంచి రిజల్ట్స్ వచ్చాయని ఇంకొకరు వస్తారు. చేసిన టీమే ఉంటేనే కదా మీకు అక్కడ సేమ్ రిజల్ట్స్ మనం ఇవ్వగలం. అదే టీంని మేము నిలపాలి ఇన్నేళ్ళు అంటే అది మాటలు కాదండి. ఎప్పుడు మారుతూ ఉండే టీం ఉందనుకోండి, స్కిల్ ప్రతి ఒక్కరి మీద ఎక్స్పెరిమెంటే అవుతుంది అది. సో క్రౌన్స్ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ ఒక 3 టీమ్స్ని మెయింటైన్ చేస్తున్నామండి. 9 yearsగా కూడా ఈ 3 టీమ్సే కంటిన్యూ అవుతున్నాయి. సో నేనేదో మీకు చెప్తూ ఉంటాను మన క్లినిక్ గురించి, కానీ నా వెనక ఉన్న బలం అయితే వాళ్ళేనండి, దేర్ స్కిల్. సో అవన్నీ మేనేజ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్లో ఉంటాయి. కొన్నేళ్ళు చదువుకొని ఆ స్కిల్ని మీ మీద ప్రజెంట్ చేస్తూ ఆర్టిస్టిక్గా మీకు హెయిర్ని అందిస్తున్నప్పుడు డిమాండ్ కూడా అంతే ఉంటుంది. సో ఎక్కడైతే ఇది లేదో అక్కడ ఖచ్చితంగా ఎంతకో అంతకు చిందేసాలన్నట్టు చేసేస్తూ ఉంటారు. ఏదో చేసి పంపించేయాలి అన్న కాన్సెప్ట్, అంటే ఏ పర్స్పెక్టివ్లో వాళ్ళు అలా చేస్తున్నారు అనేది చూసుకోవాలి. సో మినిమం ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మా దగ్గర ఒక గ్రాఫ్ట్కి ఇంత అలా కాకుండా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ టోటల్ ప్యాకేజ్ ఆర్ ప్రొసీజర్. సో ఇట్స్ లైక్ అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్. సో డెఫినెట్గా క్వాలిటీ ట్రీట్మెంట్కి మనం ప్రీమియంగా పెట్టాల్సిందే. వన్స్ ఇన్ అ లైఫ్ టైం థింగ్ కదండి ఇది. సో ఇక్కడ బడ్జెట్ గురించి కాకుండా రిజల్ట్ బాగా రావడానికి మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైట్. ఇందాక మీరు అన్నారు డోనర్ ఏరియా తక్కువ ఉంటే ఈ చేయాల్సింది ఎక్కువ ఉంటే అది నో చెప్తాము అని. ఇఫ్ ఇన్ కేస్ డోనర్ ఏరియా ఏమైనా ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా పాడైతే? ఒకటి డోనర్ ఏరియా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేసే చోట ప్రాబ్లమే వస్తుంది. అలాంటి ఏరియా నుంచి తీసుకున్న రూట్స్ సర్వైవల్ ఎంతవరకు ఉంటాయి అనేది చూసుకోవాలి. జనరల్గా సేఫ్ డోనర్ ఏరియా ఈజ్ గుడ్. కాకపోతే డోనర్ ఏరియా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు, 25 years ఉన్నప్పుడు ఈ కొంచెం పార్ట్కి చేయించుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, డెన్సిటీ కావాలి అని కొంతమంది ఏమో స్కిల్ లేని డాక్టర్స్ దగ్గర, సర్జన్స్ దగ్గర చేయించుకున్నప్పుడు హార్వెస్టింగ్ వెనక నుంచి రూట్స్ తీస్తున్నప్పుడు ఆ రూట్స్ బ్రేక్ అయిపోవడం. చక్కగా రూట్ గ్రాఫ్ట్ షుడ్ బి రెస్పెక్టెడ్ అండి. దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎడాపెడా లాగి పడేస్తూ ఉంటారు, అది చిరిగిపోవడం. మీకేమో ఇన్ని పీకేమని చెప్తారు, అందులో సగమే ఏరి సగం పెడతారు. సో ఇక్కడ డోనర్ గాన్, మాక్సిమం గాన్. మళ్ళీ మీరు ఒక 8 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని చూసినప్పుడు అక్కడ డోనర్ మొత్తం స్పాయిల్ అయ్యి ఉంటుంది. ఏదో పలసగా హెయిర్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయమంటే అప్పుడు మీకు ఎక్కడి నుంచి పడతాం? అప్పుడు ఏ బియర్డో ఏ చెస్ట్ కోసమో చూడాలి హెయిర్, అది సరిగా లేదు మనకు అనుకోండి, గాన్ కదా. మళ్ళీ అంటే మీ లుక్ మీద కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఓవర్ హార్వెస్టింగ్ ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకసారి అయినప్పుడు చేయడం ద్వారా కూడా ఈ డోనర్ సమస్యలు చాలా వరకు ఉంటుంటాయి. అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ అలోపేషియా ఏరియేటా, ప్యాచీ లాస్, అలాంటి ఏరియాస్ రికవర్ అయినా కూడా ఆ ఏరియాస్ నుంచి మనం గ్రాఫ్ట్స్ని తీసినా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో నో చెప్పాల్సి ఉంటుంది అక్కడ కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి. సో డెఫినెట్గా డోనర్ ఏరియా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా సహజంగానే స్ట్రాంగెస్ట్ ఏరియా, అది కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇలాంటివి అన్నమాట. ఓకే, రైట్.